హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నాకు తెలిసిన మరికొన్ని సరికొత్త వంటింటి చిట్కాలను షేర్ చేస్తున్నాను. మీకందరికీ నచ్చుతాయనే అనుకుంటున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం బ్రా వేసుకున్నప్పుడు ఒక్కోసారి బ్రా లూజ్ అయిపోతూ ఉంటుంది. అలా లూజ్ అయిపోయినప్పుడు మనకి అంత కంఫర్టబుల్‌గా అనిపించదు వేసుకున్నప్పుడు. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. మనందరి ఇంట్లో సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండీ! ఆ సేఫ్టీ పిన్స్ తీసుకొని వాటికి కొంచెం దూరంగా హుక్స్‌కి కొంచెం దూరంగా ఇలా విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ పెట్టుకోండి. ఇలా హుక్స్ ఇప్పుడు ఈ సేఫ్టీ పిన్‌కి హుక్ పెట్టుకుంటే మనం వేసుకున్నప్పుడు టైట్‌గా ఉంటుంది. ఈ విధంగా మనకి లూజ్ అయినప్పుడు ఈ విధంగా సేఫ్టీ పిన్‌ని పెట్టుకొని మనం టైట్ చేసుకోవచ్చు. ఎలాంటి శ్రమ లేకుండా. ఒక్కోసారి వీటికున్న ఈ హుక్స్ ఈ వంకులు కూడా ఊడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ విధంగా సేఫ్టీ పిన్ పెట్టుకొని మనం హుక్స్‌ని చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మన ఇంట్లో ఉండే వాటితోని వీటిని ఫిక్స్ చేసుకోవచ్చు. మీకు ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనం హెయిర్‌కి ఇలాంటి పిన్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండీ! వీటిని మామూలుగా అలా పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టేస్తే అయిపోతాయి. అలా కాకుండా ఇలా సేఫ్టీ పిన్ని తీసుకొని ఆ సేఫ్టీ పిన్‌కి ఇలా పిన్స్ అన్నిటిని పెట్టుకోండి. ఇలా పిన్స్ అన్నిటిని ఆర్గనైజర్‌గా పెట్టుకుంటే చూడ్డానికి చాలా నీట్‌గా కనిపిస్తాయి. మనం వెతికిన వెంటనే మనకి దొరుకుతాయి. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా కనిపిస్తుందో. ఈ విధంగా మనం పిన్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు ఈ చిన్న సేఫ్టీ పిన్‌కి. మనం సడన్‌గా ఏదైనా పార్టీ‌లో కానీ, ఫంక్షన్ కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకిష్టమైన బ్లౌజ్‌ని వేసుకోవాలి అనుకుంటాము. అదే టైంలో మన బ్లౌజ్ మనం వేసుకున్నప్పుడు మనకి లూజ్‌గా అనిపిస్తుంది. అలా లూజ్‌గా అనిపించినప్పుడు మనకి టైలర్ దగ్గరికి వెళ్ళి ఫిక్స్ చేసుకునేంత టైం లేనప్పుడు ఈ చిన్న చిట్కాని యూజ్ చేసుకొని మనం బ్లౌజ్‌ని టైట్ చేసుకోవచ్చు. ఏమీ లేదండి, మనందరి ఇంట్లో సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండీ! ఆ సేఫ్టీ పిన్‌ని తీసుకొని ఈ విధంగా నేను చూపించిన వైపు ఈ విధంగా సేఫ్టీ పిన్‌ని పెట్టుకోండి. ఇలా సేఫ్టీ పిన్‌ని పెట్టుకున్న తర్వాత హుక్‌ని పెట్టుకుంటే మనకి బ్లౌజ్ టైట్‌గా ఉంటుంది. ఈ విధంగా మనం చిన్న ట్రిక్‌తో మన బ్లౌజ్‌ని మనమే టైట్ చేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ అవసరం లేకుండా. ఈ ట్రిక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు ఈ ట్రిక్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం లాక్స్ కొన్నప్పుడు వాటికి ఎక్స్ట్రా కీస్ వస్తూ ఉంటాయి కదండీ! ఆ ఎక్స్ట్రా కీస్‌ని మనం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా వీటిని ఇలా సేఫ్టీ పిన్‌కి పెట్టి ఒక దగ్గర పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే కీస్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. మనం ఎక్కడ పెట్టామో అన్నది మనకి గుర్తుంటుంది. కీస్ అక్కడిక్కడ పడేస్తే అయిపోతాయన్న భయం ఉంటుంది కాబట్టి ఇలా సేఫ్టీ పిన్‌కి పెట్టుకోండి. తర్వాత టిప్ వచ్చేసి మనం ఎక్కడైనా ఊర్లలో పార్టీలకి కానీ, ఫంక్షన్‌లకి కానీ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి రెడీ అయిన తర్వాత బ్యాంగిల్స్ వేసుకోవడానికి బ్యాంగిల్స్ తీసుకెళ్తూ ఉంటాము. అవి మామూలుగా బ్యాగ్‌లో పడేస్తే అవి చిందరవందరగా పడి ఉంటాయి. అలా కాకుండా ఏదైనా ఒక సేఫ్టీ పిన్‌ని తీసుకోండి. ఆ సేఫ్టీ పిన్‌కి ఇలా బ్యాంగిల్స్ అన్నిటిని వేసుకోండి. ఇలా వేసుకుంటే మనం బ్యాగ్‌లో వేసినప్పుడు చిందరవందరగా పడకుండా అన్నీ ఒకే దగ్గర ఇలా ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. తర్వాత వీటిని మనం ఎమ్మటే తీసి హ్యాండ్‌కి వేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇలా ముందే ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుని సేఫ్టీ పిన్‌కి పెట్టుకుంటే మనం వేసుకొని మళ్ళీ సెట్ చేసుకొని వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎమ్మటే తీసి మనం హ్యాండ్‌కి చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం టైంని సేవ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మనం ఇక్కడ బజార్‌కి కానీ, షాప్‌కి కానీ వెళ్ళినప్పుడు ఇంటికి తాళం వేసి ఆ కీని ఇలా పర్సులో వేసుకొని వెళ్తూ ఉంటాము. అక్కడికి వెళ్ళాక మన డబ్బుల కోసం పర్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కోసారి కింద పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ కీని ఈ విధంగా పెట్టుకోండి. ఏదైనా సేఫ్టీ పిన్‌కి పెట్టుకొని ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని లోపల పర్స్ లోపల జిప్ ఉంటుంది కదండీ! ఆ జిప్ హోల్‌కి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు మనం డబ్బుల కోసము పర్స్ ఓపెన్ చేసినప్పుడు కీ కింద పడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా కీస్ చాలాసార్లు మనం కింద పడేసుకొని మర్చిపోతూ వెళ్ళిపోతూ ఉంటాము. ఈ విధంగా కీ పోగొట్టుకోకుండా అది మన పర్స్‌లోనే ఉండే విధంగా ఉంటుంది. ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనం బ్యాగ్‌లకు కానీ, ఇలాంటి నెట్‌లకు కానీ జిప్‌లకి హోల్డర్స్ పోయినప్పుడు ఆ హోల్డర్ లేకపోతే జిప్ వేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక సేఫ్టీ పిన్‌ని పెట్టుకొని ఆ సేఫ్టీ పిన్ సహాయంతో దాన్ని హోల్డర్‌గా యూజ్ చేసుకొని ఈ విధంగా మనం చాలా ఈజీగా జిప్‌ని వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వేసుకోవచ్చో. ఈ విధంగా మనం జిప్ పాడైనప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకోండి. మీకు ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు ఐడియా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
తర్వాత నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనం ఇంట్లో పిల్లలకి యాక్టివిటీ కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు సర్కిల్ గీయాలి అనుకుంటాము. అలా సర్కిల్ గీయాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఏమీ లేకపోతే ఈ విధంగా సేఫ్టీ పిన్ సహాయంతో మనం వాళ్ళకి సర్కిల్ గీసి ఇవ్వచ్చు. వాళ్ళతోనే ఈ విధంగా ఒక యాక్టివిటీ కూడా చేయించవచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళకి కూడా చాలా ఐడియాస్ వస్తాయి. ఈ విధంగా మనం వాళ్ళకి చేసి చూపిస్తే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్తో వర్క్ని చేస్తారు. ఈ విధంగా మనం సర్కిల్ని చాలా నీట్గా గీసుకోవచ్చు. పెద్ద సేఫ్టీ పిన్తో పెద్ద సర్కిల్, చిన్న సేఫ్టీ పిన్తో చిన్న సర్కిల్ని గీసుకోవచ్చు. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. మీకు ఐడియా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఛార్జర్ని హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వెళ్తూ ఉంటాం కదండి. అలా వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఇది అన్నిటికీ చిక్కుపడుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఛార్జర్ని ఈ విధంగా చుట్టుకోండి. ఇలా చుట్టుకున్న తర్వాత ఒక పెద్ద సేఫ్టీ పిన్ని తీసుకోండి. ఇలా సేఫ్టీ పిన్ని తీసుకొని ఇప్పుడు ఈ ఛార్జర్కి ఈ విధంగా చూపించిన విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఇది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. అన్నిటికీ చిక్కుపడకుండా ఉంటుంది. మనం వెతికిన వెంటనే మన చేతికి దొరుకుతుంది. ఈ విధంగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మీకు ఐడియా ఎలా అనిపించిందో, మీకు ఐడియా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మనం బ్లౌజెస్ని వాషింగ్ మిషన్లో వేసి ఉతకాలి అనుకున్నప్పుడు వాషింగ్ మిషన్లో వేసి ఉతికేటప్పుడు వీటికి అన్నీ చిక్కుకొని ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా ఉక్స్ పట్టీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని తర్వాత దీనికి ఒక సేఫ్టీ పిన్ని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వాషింగ్ మిషన్లో వేసి ఉతకండి. ఈ విధంగా చేస్తే మిగతావన్నీ ఈ ఉక్స్కి తగులుకోకుండా ఉంటాయి. ఈ విధంగా మన మిగతా బట్టలు పాడవకుండా చేసుకోవచ్చు. మనం కొన్నిసార్లు శారీస్ కట్టుకున్నప్పుడు ఆ శారీస్ మందంగా ఉంటాయి. అలా మందంగా ఉన్నప్పుడు మనం కుర్చీలు పెట్టుకున్న తర్వాత అందులో సేఫ్టీ పిన్ పెట్టుకోవడానికి ట్రై చేసి సేఫ్టీ పిన్ తొందరగా దిగదు. అలాంటప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి. సేఫ్టీ పిన్ తొందరగా దిగుతుంది. మనందరి ఇంట్లో సోప్ ఉంటుంది కదండి. ఆ సోప్ని తీసుకొని ఈ విధంగా దాన్ని కుచ్చుకున్నట్లు చేయండి. ఇలా 2-3 సార్లు కుచ్చుకున్నట్లు చేసిన తర్వాత ఇప్పుడు ఈ సేఫ్టీ పిన్ని మనం కుర్చీలలోకి దూర్చిపెట్టుకోండి. చాలా ఈజీగా కుచ్చుకుంటుంది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా దిగుతుంది. సోప్కి లూబ్రికేట్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా దిగుతుంది. మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు వరకు చెప్పిన టిప్స్ అన్ని మీకు నచ్చితే నా వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.